ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రం పెట్టిన దక్షిణాది చిచ్చు దేశమంతా ఎలా ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాజకీయ శత్రువులను దగ్గర చేస్తున్నట్టుగా మారిపోతోంది. మరి నిన్నటి వరకు ఏదో ఒక విషయం పైన మాటలు తూటాలు పేల్చుకుంటున్నటువంటి ఇద్దరి నేతల మధ్య మరి ఇప్పుడైతే కేంద్రానికి వ్యతిరేకంగా అయితే ఒకటైనట్లుగా కూడా వీళ్ళిద్దరూ కనిపిస్తూ ఉన్నారు. మరి నియోజకవర్గాల పునర్విభజనను అయితే వ్యతిరేకిస్తూ రాజకీయ బద్ధ శత్రువులు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఒకే రాగం అయితే పాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక త్వరలో కూడా వీరిద్దరూ ఒకే వేదిక పైన కనిపించే అవకాశాలు కూడా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. దక్షిణ నేతలు త్వరలోనే ఒక భారీ మీటింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహించే ఈ సభకు రేవంత్, కేటీఆర్ హాజరు కానున్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి దక్షిణాది రాష్ట్రాల తరపున కేంద్రానికి దక్షిణాది వాణినైతే బలంగా కూడా వినిపించే దిశగా అయితే సాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ భేటీలో అయితే కేటీఆర్, రేవంత్ రెడ్డి అయితే ప్రధాన ఆకర్షణగా అయితే నిలుస్తూ ఉన్నారు. మరి ఏదైతే చిన్న వయసులోనే కీలకమైనటువంటి పదవులను అలంకరించినటువంటి వీరిద్దరి మధ్య కూడా రాజకీయ ఆధిపత్య పోరు కూడా ఒకే రేంజ్లో అంటే ఓ రేంజ్లో సాగుతూ ఉంది. మరి నిత్యం మాటల తూటాలు పేల్చుకుంటున్నటువంటి ఈ ఇద్దరు నేతలు అనూహ్యంగా ఓ కీలక విషయం పైన అయితే ఒకే మాటగా అయితే ఒకే బాటగా సాగేందుకు నడుం బిగించడాన్ని అయితే చూస్తూ ఉంటే ఖచ్చితంగా నిజంగానే వీరిద్దరే అంటే స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తారు అన్నది అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడైతే తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులకైతే దారితీస్తూ ఉంది. మరి జనాభా ప్రాతిపదికన సీట్ల యొక్క సంఖ్యను పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం అయితే ఖచ్చితంగా తగ్గిపోతుందనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరిది కూడా ఒకే విధానం అయితే కనిపిస్తూ ఉంది. మరి మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడం పైన అయితే కేటీఆర్ విరుచుకుపడుతూ ఉండగా కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి దక్షిణాది హక్కుల కోసం అయితే గలం ఎత్తుతోంది. మరి జనాభా నియంత్రణను విజయవంతంగా అయితే అమలు చేసినటువంటి తెలంగాణ వంటి రాష్ట్రాలను సీట్ల పెంపు విషయంలో శిక్షించడం అన్యాయం అని చెప్పేసి అయితే కేటీఆర్ కూడా అంటూ ఉన్నారు. ప్రస్తుత పార్లమెంటులో దక్షిణాదికి ఉన్నటువంటి 24% వాటా ఏమాత్రం కూడా తగ్గకూడదని చెప్పేసి ఆయన అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశం పైన రేవంత్ రెడ్డి కూడా గతంలో ప్రధాని మోదీకి లేఖ రాస్తూ దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేలా అయితే విభజన ఉండకూడదని చెప్పేసి కూడా ఆయన కూడా స్పష్టం చేశారు. ఇక ఏదైతే విధానపరంగా ఇద్దరు నేతలు కూడా ఒకే తాటిపై ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాల దృష్ట్యా అయితే వీరు కలిసి పోరాడే అవకాశం శూన్యంగా కనిపిస్తోంది. బీజేపీ ప్రభుత్వం పైన కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు విరుచుకుపడుతూ ఉన్నా కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అంటే తీవ్ర స్థాయిలో అయితే బీజేపీ పైన ఇప్పటికే విరుచుకుపడుతున్న వైరం కనిపిస్తుంది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ఎజెండా పైన కూడా నమ్మకం లేదని అయితే ఇద్దరు కూడా మండిపడుతూ ఉన్నారు. మరి 50% సీట్ల పెంపుపై అయితే ఎక్కడ అధికారిక ప్రకటన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని కూడా ఆయన కూడా ఆరోపించారు. మరి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తెలంగాణకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదని అయితే కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరి రాష్ట్ర హక్కుల కోసం తాము ఇతర పక్షాలతో కలిసి పోరాడతామని చెబుతూనే రేవంత్ రెడ్డిని బీజేపీ ప్రతినిధిగా ముద్ర వేయడం ద్వారా అయితే ఖచ్చితంగా కాంగ్రెస్తో అయితే కలిసి నడిచే ప్రసక్తే లేదని అయితే పరోక్షంగా స్పష్టం చేశారు. మరి మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ఆవేదననైతే పరిగణలోకి తీసుకుంటోంది. మరి అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి కావడంతో ఇక వారితో చేతులు కలిపితే తమ రాజకీయ ఉనికి దెబ్బతింటుందని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇద్దరి లక్ష్యం దక్షిణాది ప్రయోజనాలు అయినప్పటికీ ఆ క్రెడిట్ ఎవరికి దక్కాలనే విషయంలో అయితే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ ఉన్న వైనం కనిపిస్తోంది. ఇది కేవలం సిద్ధాంతాల పోరాటం కంటే పవర్ పాలిటిక్స్ గానే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి డీలిమిటేషన్ అంశం తెలంగాణలో విచిత్రమైనటువంటి పరిస్థితిని సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఒకే సమస్య పైన అటు అధికార మరి ప్రతిపక్షాలు ఒకే మాట మీద అయితే ఉన్నాయి. మరి గల్లీలో ఉన్నటువంటి వైరం వల్ల అయితే ఢిల్లీలో గలమైతే కలపలేకపోతూ ఉన్నాయి. మరి ఒకవేళ కేంద్రం జనాభా ప్రాతిపదికన సీట్లను అయితే పెంచితే ఇద్దరు నేతలు విడివిడిగానే ఖచ్చితంగా నిరసన గళాలు అయితే వినిపిస్తారా, లేక రాష్ట్ర యొక్క ప్రయోజనాల కోసం అనివార్యంగా ఒకే వేదికపైకి వస్తారా అన్నదైతే వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తూ ఉంది. మరి గతంలో తమిళనాడులో స్టాలిన్ నిర్వహించినటువంటి సమావేశానికి ఇద్దరు నేతలు కూడా హాజరయ్యారు. మరి ప్రస్తుతానికి మాత్రం ఈ కామన్ పాలసీ కేవలం ప్రకటనకే పరిమితంగా కానుందా లేకపోతే ఎలా ఉంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే.